ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కొనసాగుతోంది. రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి ఇచ్చినటువంటి పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పును నిలుపుదల చేయాలంటూ నినాదాలు చేశారు. కాగా హర్షకుమార్ సహా ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంద్ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలలు, షాపులకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. రాజమండ్రి గామన్ వంతెనపై జాతీయ రహదారిని దిగ్బంధనం చేసేందుకు యత్నించారు హర్షకుమార్, అతని తనయుడు శ్రీరాజ్. ఇక వారిని పోలీసులు బలవంతంగా తరలించారు. దీనికి వ్యతిరేకంగా ఉంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ విధానానికి లోబడి ఉప్పు కులాలను వర్గీకరించే హక్కులను రాష్ట్రాలకు కల్పిస్తూ ఈ నెల 1వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే తీర్పు రాజ్యాంగ విరుద్ధమంటూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్ కులాల వారిని వేరు చేయడానికి లేదని హర్షకుమార్ అన్నారు. తీర్పును వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ మందాకృష్ణ మాదిక్కి వెంకయ్యనాయుడు సపోర్టు, లేకపోతే సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ సపోర్టు, లేకపోతే చంద్రబాబు నాయుడు సపోర్టు, లేకపోతే మోడీ సపోర్టు. ఎవరన్నా దేశంలోని దళిత లీడర్లు మాయావతి గాని, చిరాగ్ పస్వా గాని, అత్వాలా గాని ఎవరన్నా సరే దేశంలో ఉన్న దళిత లీడర్లు, బహుజన్ ఆర్మీ కొత్తగా వచ్చినటువంటి అబ్బాయి చంద్రశేఖర్ ఆజాద్ గాని, తిరుమావళవన్ గాని ఎవరు కూడా సపోర్ట్ లేరు. అందరూ కలిసి ఉండాలి దళితులు అని అంటున్నారు. ఈ ఒక్క మందాకృష్ణ వల్లే, ఈ మందాకృష్ణని ఇతను వీళ్ళని ఓటు బ్యాంక్ కింద వాళ్ళకి చూపెట్టడం వల్లే వాళ్ళందరూ కలిసి ఈ రిజర్వేషన్స్ ని బలవంతంగా విడదీశారు. ఇప్పుడు ఈ మందాకృష్ణ మాదిక్కి వెంకయ్యనాయుడు సపోర్టు, లేకపోతే సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ సపోర్టు, లేకపోతే చంద్రబాబు నాయుడు సపోర్టు, లేకపోతే మోడీ సపోర్టు. ఎవరన్నా దేశంలోని దళిత లీడర్లు మాయావతి గాని, చిరాగ్ పస్వా గాని, అత్వాలా గాని ఎవరైనా సరే దేశంలో ఉన్న దళిత లీడర్లు, బహుజన్ ఆర్మీ కొత్తగా వచ్చినటువంటి అబ్బాయి చంద్రశేఖర్ ఆజాద్ గాని, తిరుమావళవన్ గాని ఎవరు కూడా సపోర్ట్ లేరు. అందరూ కలిసి ఉండాలి దళితులు అని అంటున్నారు. ఈ ఒక్క మందాకృష్ణ వల్లే, ఈ మందాకృష్ణని ఇతను వీళ్ళని ఓటు బ్యాంక్ కింద వాళ్ళకి చూపెట్టడం వల్లే వాళ్ళందరూ కలిసి ఈ రిజర్వేషన్స్ ని బలవంతంగా విడదీశారు.